మీకు ఒకవేళ వయసు తక్కువనే ఉంది కదా, అంటే 36 అంటారు కదా, మరి వచ్చే ఎలక్షన్లో మీకు ఉంచుతామంటే ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు మీరు? వాస్తవానికి 36 అంటే వాస్తవానికి చాలా పెద్ద ఏజ్. 18 దాటితే ఓటు రైట్ ఇచ్చే మన భారతదేశంలో 36 అనేది డబుల్ 18x2. సో ఇది విషయానికి వస్తే 36 ఏళ్లలో ఈరోజు కార్పొరేటర్ ఇస్తే నేను 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు లేట్ చేసే పని, నేను 36 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు చేసే పని నేను ఖాళీ సంవత్సరం చేసి. నమస్తే, వీధిని స్వాతం, లక్ష్యం సమాజిత్తం, జిహెచ్ఎంసీ గోల్. మరి అందరూ ఆశావాహులే, పార్టీలో అయితేనేమి, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమి. ప్రజాసేవ చేయాలంటే పార్టీ పదవే కాదు, ప్రజలతో మన్నన పొందిన పదవి కావాలి. మరి జిహెచ్ఎంసీలో అయితే ఖచ్చితంగా కార్పొరేటర్ పదవే. మరి మాకు వస్తుంది అని ఆశావాహులు అందరూ కూడా మరి డంగ బజ్జాయి చెప్తారు. ఎవరికి వస్తుంది, ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం తెలుసుకునే ముందు ప్రస్తుతం మనతోటి బాలనగర్ మరి కుకటపల్లి వాణిజ్య విభాగ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ దారం సతీష్ గారు ఉన్నారు. తను చేసినటువంటి సేవలు, మరి బాలనగర్ టికెట్ నాకు వస్తుందనే ఆశతోటి ముందున్నారు కనుక వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి అందరికీ. మొత్తం మీద చూస్తే దారం సతీష్ గుప్తులు అంటే తెలిసిన విషయమే, వాణిజ్య రంగంలో ముందుంటారు. మీ యొక్క బిజినెస్ ఏంది? మా బిజినెస్ రైస్ ట్రేడర్స్ అండ్ కిరాణా మర్చెంట్స్. గత 35 సంవత్సరాలుగా మా ఈ షాప్స్ మేము రన్నింగ్ చేస్తున్నాము. అదేవిధంగా బాలనగర్ ప్రాంతంలో మెయిన్ రోడ్ మీద మా షాప్స్ ఉండేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉండరు సామాన్యంగా లోకల్గా. ఎందుకంటే మా డాడీ బాలనగర్కి వచ్చి కూడా దాదాపు 58 ఏళ్ళు అవుతుంది. అతను 58 ఏళ్ళ కిందనే ఇక్కడ బాలనగర్కి వచ్చాడు. అదేవిధంగా మా తాతలు కూడా ఇక్కడనే ఉన్నారు. సో మేము ప్రతి ఒక్కరికి కూడా మా పేరు కానీ మేము చేసే పనులు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం. ప్లస్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మా గురించి. 58 సంవత్సరాల క్రితం మీరు చూస్తే మీ ఫ్యామిలీ మొత్తం టీడీపీకి అనుబంధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎలా ఉన్న టీడీపీలో? మేము వాస్తవానికి ఏంటంటే ఒకప్పుడు టీడీపీ మేము 1982 నుంచి కూడా మా నాన్నగారు టీడీపీకి చాలా సపోర్టివ్గా ఉన్నారు. అదేవిధంగా ఊర్లో కూడా టీడీపీకి కూడా చాలా సేవలు చేశారు. ప్రస్తుతం లాస్ట్ వరకు కూడా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వరకు కూడా ఎదిగారు. అదేవిధంగా మేము మాధవరం కృష్ణారావు అన్నబాటలో నడిచాము. కృష్ణారావు గారి అన్నగారితో మాకు గత 35 సంవత్సరాలు సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మేము గత 35 సంవత్సరాలు కూడా అన్నగారి బాటలోనే ఉన్నాం. అన్నగారు ఏది చెప్తే అదే వింటాం. అది కూడా అన్నగారి వెంటనే మేము మా రాజకీయ జీవితం కూడా కొనసాగుతుంది. ఆయన్నే మా రాజకీయ గురువు. ఇన్ని సంవత్సరాల్లో మీ ఫాదర్ కూడా మరి రాజకీయాల్లో ఉండు కనుక మరి అప్పటి నుంచి కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, మరి పోటీ విషయంలో ఎలా ఉండేవాళ్ళు? మా నాన్నగారు చాలా ట్రై చేశారు. వాస్తవానికి ఏంటంటే మేము ఏం లేని కుటుంబం స్టార్టింగ్లో. మా నాన్నగారు సొంత స్వయం కృషితో పేరు కానీ అదేవిధంగా డబ్బులు కానీ అన్నీ కూడా చాలా కష్టంతో మేము చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. ప్రతి ఒక్కరి కష్టం తెలుసు, ప్రతి ఒక్క జనాల యొక్క బాధలు తెలుసు. కాబట్టి మేము ఈ యొక్క స్థాయికి, ఎందుకంటే మేము కృష్ణారావు అన్న గారు ఏదైతే మేము కృష్ణారావు అన్న గారి వెంట ఉన్నాము 35 ఏళ్ళ నుంచి కూడా మాకు రాజకీయంగా కూడా అన్నగారి తరఫు నుంచి మాకు 2009లోనే మాకు కుకుడుపల్లి, అప్పుడు ఇది బాలనగర్ డివిజన్ లేకుండే కుకుడుపల్లి డివిజన్ ఉండే, మాకు కుకుడుపల్లి డివిజన్ తరఫు నుంచి టీడీపీ తరఫు నుంచి కూడా టికెట్ వచ్చినుండే. కానీ కొన్ని కారణాల వల్ల, పర్సనల్ కారణాల వల్ల కూడా డాడీ కూడా నించోలేరు. అదే టైంలో బాబు గారు కూడా ఫోన్ చేసి, లేదండి గుప్తా గారు మీకు మంచి పేరు ఉంది, మీరు తప్పనిసరి కాంటాక్ట్ చేయండి అంటే అదే బీఫామ్ కృష్ణారావు అన్న గారు కూడా తీసుకొచ్చి తప్పనిసరి చేయండి అని అంటే కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయాము. అప్పుడున్న బిజినెస్ బిజీ వల్ల, అప్పుడున్న టైం కేటాయించలేము, మనం రాజకీయ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం చేయలేము. సో ఇప్పుడు అదేవిధంగా మేము పబ్లిక్లో ఉన్నాము. తప్పనిసరి కూడా 35 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం కాబట్టి రాజకీయంగా మేము టికెట్ కంపల్సరీ ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇచ్చినా కూడా ఏకతాటిగా ప్రతి ఒక్కరిని ప్రతిపక్షం అనేది లేకుండా మేము గెలిచి చూపిస్తాము. కృష్ణారావు అన్న మాట నిలబెడతాము. కృష్ణారావు అన్న మా గురువు కాబట్టి తప్పనిసరి అన్న ఏ విధంగా అయితే రాజకీయంగా ఏకతాటిగా వన్ వేగా ఉన్నాడో కుకుడుపల్లి నియోజకవర్గంలో, కుకుడుపల్లి గడ్డ కృష్ణారావు అన్న అడ్డ అనే ఏ అయితే కాన్సెప్ట్ ఉందో అదేవిధంగా బాలనగర్ని కూడా కృష్ణారావు అన్న ఎటు చెప్తే అటే ఉంటుంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా తప్పనిసరి మద్దతు ఉంది. మేము నిలబడితే ఇంకా 110% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కృష్ణారావు అన్న పేరు నిలబెడతాం మేము తప్పకుండా. మా వైశ్య సామాజికం కూడా మాకు చాలా ఆశిస్తుంది. గత కొన్ని ఏళ్ళు కూడా వేచి చూస్తుంది వైశ్యులకు టికెట్ కేటాయించాలని కుకుడుపల్లి నియోజకవర్గంలో. గత 25,000 నుంచి 35,000 జనాభా మధ్యలో ఉండే కుకుడుపల్లి నియోజకవర్గంలో వైశ్యులు ఉండే 5 ఏళ్ల కింద ఇది ఈరోజు 50,000కు పెరిగింది. అదేవిధంగా ఈ 50,000 వైశ్యులు ఉన్నటువంటి
మా సామాజిక వర్గం వైశ్యులు ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో మా డివిజన్లో 4,000 నుంచి 5,000 మంది మేము తప్పకుండా మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మేము బీసీలను ఎస్సీలను అందరినీ కూడా కలుపుకొని పోతాం. అదేవిధంగా సామాజిక వర్గాలను ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తలను అదేవిధంగా ఎవరైతే మంచి చెడు అన్నీ చూస్తాం వాళ్ళకు. అదేవిధంగా మనకు తప్పకుండా ముందుండి వారికి ఏ కష్టం వచ్చినా మేము ముందుంటాం. డివిజన్ ప్రజల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తాం. తప్పకుండా మేము టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాం. అదేవిధంగా అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం. అయితే మీరు టికెట్ ఇస్తే గెలిచి చూసేది ఒక ఎత్తు. వైశ్యులు రాజకీయ రంగంలో కొంచెం తక్కువే, అంటే ఎంతసేపు వ్యాపార రంగంలో ప్రతి విషయాన్ని క్యాలిక్యులేషన్స్ కూడా అంటుంటారు. మరి దీని నిజమేనా? ఈ విషయంలో ఎలా ఉంటారు మీరు? ఒకప్పుడు ఈ మాట అనేది 110% కరెక్ట్. ఎందుకంటే వైశ్యులకు ఇచ్చే గుణం ఉంది కాబట్టి తీసుకునే గుణం లేదు. వాస్తవానికి వాళ్ళకి ప్రతి ఒక్క రూపాయి విలువ తెలుసు. కిరాణా షాప్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క రూపాయి విలువ తెలుసు. కానీ అది ఒకప్పుడు మాట. ఈ రోజు కూడా రాజకీయాలను శాసించాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా వైశ్యులు చాలా ఎదిగారు. అదేవిధంగా ప్రస్తుతం టీఆర్ఎస్ గవర్నమెంట్ వైశ్యులకు చాలా అండదండలు ఉన్నాయి. అదేవిధంగా ఎందుకంటే మనకు గత మున్సిపల్ చైర్మన్ల విషయంలోనే కావచ్చు, గత టీఆర్ఎస్ మన పార్టీ విషయంలోనే కావచ్చు, ఏ విధమైన కూడా ఆలోచిస్తే చైర్మన్లు కూడా మనకు 10 నుంచి 11 చైర్మన్లు ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా పోలీస్ కమిషనర్, ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ పోలీస్ చైర్మన్ గారికి కూడా వైశ్యులే. అదేవిధంగా ఇంకా మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, బిగాల గణేష్ గారు. ఇంకా వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పరుస్తూ ఉన్నారు. ఇలా వైశ్యులకు ప్రతి ఒక్క వైశ్యుడికి ప్రాముఖ్యత ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా వైశ్యులు తప్పనిసరిగా సపోర్టివ్గా ఉంటారు టీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓకే, మరి అన్ని పార్టీలలో మీ వాళ్ళకి టికెట్ రావాలంటే మీరు ఎలాంటి సొల్యూషన్ చేస్తారు? మేము కుల విషయానికి వచ్చేసరికి తప్పనిసరి ప్రతి ఒక్క వైశ్యులు ఏ కులంలో అయినా ఎదగాలని మేము 110% ఆశిస్తున్నాము. కానీ ఇప్పుడున్న వాస్తవానికి అన్ని పార్టీలను ఆలోచిస్తే టీఆర్ఎస్ పార్టీ వైశ్యులకు చాలా సపోర్టివ్గా ఉంది, చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తుంది. రాజకీయంగా కూడా చాలామందికి అవకాశాలు ఇస్తుంది వైశ్యులు. ఎందుకంటే వాళ్ళు సేవ చేసే గుణం ఉంటుంది కాబట్టి తప్పనిసరి వైశ్యులను వారి మున్ముందుగా రాజకీయంగా చాలా పెంచాలని చూస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి సేవాభావంతో డెవలప్మెంట్ విషయంలో కానీ సేవాభావంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా వైశ్యులు ముందుండి వారి యొక్క కార్యక్రమాలు అన్నీ చేపడతారు. రాజకీయం అంటే సంపాదన అన్నట్టుగా ఒక టాక్ ఉంది. మరి అందులో మీరు వైశ్యులు మరి ఎటువైపు ఉంటారు? అటు ప్రజాసేవకే మొగ్గుతారా లేకపోతే సంపాదన మీద పడతారా? మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వైశ్యులు అంటే ఫస్ట్ ఇచ్చే గుణమని ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రాజకీయంగా ఒక రూపాయి కూడా అవసరం లేదు. ఎందుకంటే మేము కింద స్థాయి నుంచి వచ్చినాం. మన ఏ విధంగా అయితే మన డివిజన్ ప్రజలకు పడే కష్టాలు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన కృష్ణారావు అన్న చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మన బాలనగర్ డివిజన్లో చూస్తే ఈరోజు పెద్ద ఎత్తున కూడా అన్నగారు చాలా ఫండ్స్ తీసుకొచ్చి బాలనగర్ బ్రిడ్జే కానీ బాలనగర్కి రిజర్వాయర్ వాటర్ ట్యాంకే కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్ సిస్టమ్ కానీ ఏదైనా కూడా చాలా డెవలప్మెంట్ చేశారు అన్నగారు. అదేవిధంగా వైశ్యులు ఏ విధంగా ఉన్నారంటే అన్నగారికి ఆల్రెడీ గత 35 సంవత్సరాలుగా మేము ఈ నియోజకవర్గంలో తోడుంటున్నాము, ఇప్పుడు కూడా తోడుంటాం, ఎప్పటికి కూడా తోడుంటాం. అన్నగారి గీత దాటం. ఎందుకంటే అన్న మా యొక్క రాజకీయ గురువు, తప్పనిసరిగా అన్న వెంటనే ఉంటాము. అన్నగారికి తెలుసు మేమంటే ఏందో తెలుసు, అదేవిధంగా వైశ్యులు అంటే ఏందో తెలుసు. మేము ఒక రూపాయి కూడా ఎక్కడ ఆశించాము. అవసరమైతే మా జోబులకి ఇంకో రూపాయి ఖర్చు పెట్టైనా మేము డెవలప్మెంట్ చేస్తాం, కానీ ఎప్పుడు కూడా మేము రాజకీయంగా లబ్ధి పొందడానికి చూడం. మరి ఈ విషయాన్ని మీ మనసులో విషయాన్ని నాకు టికెట్ కావాలి బాలనగర్లో నేను పోటీ చేస్తానన్న విషయాన్ని మరి మీ యొక్క ఎమ్మెల్యే ముందు ఉంచారా? మా అన్న మాధవరం కృష్ణారావు గారికి గత 35 సంవత్సరాలుగా మేము అన్నగారి వెనకాల ఉంటున్నాం కదా. అన్నగారికి 110% మా గురించి తెలుసు. అన్నగారికి మేము 110% మా రిక్వెస్ట్ చెప్పాము, కానీ మా రిక్వెస్ట్ కంటే ముందు కూడా అన్నగారికి మా మనసులో మాట తెలుసు. ఎందుకంటే మా పొజిషన్ ఏంది, మేము ఈరోజు పోటీ చేయగలుగుతామా లేదా, గెలుస్తామా లేదా అనేది అన్నగారికి ప్రతి ఒక్క విషయానిపై అవగాహన ఉంది. 110% మేము టికెట్ ఆశిస్తున్నామని తెలుసు. అదేవిధంగా మేము అన్నగారు ఇస్తే మాత్రం విజయం తథ్యం, 110%. దానికి ఎటువంటి డోకా లేదు. ఇది మామూలు విజయం కాదు. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే ప్రతిపక్షం అనేది లేకుండా విజయం సాధిస్తాం. అంటే ప్రతిపక్ష నాయకునికి అవకాశం డిపాజిట్లు గల్లంతు చేసి మేము విజయం చేసి చూపిస్తాం అన్నగారికి. తప్పనిసరిగా ఈ రాజకీయాల్లో మేము ముందుంటాం. సూటిగా మరి ఈ బాలనగర్ డివిజన్ పైన మీకున్నటువంటి ఏంటి సిస్టమ్? సూటిగా చెప్పాలంటే ఆల్రెడీ కృష్ణారావు అన్నగారు చాలా వరకు ఫండ్స్ ఇచ్చారు, చాలా వరకు డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా మున్ముందుగా అన్నగారి బాటలో నడుస్తూ ఇంకా ఏమున్నా కూడా డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా కూడా అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రజల కష్టాలను అన్నగారికి తెలుస్తూ వారి యొక్క కష్టాలను తీరుస్తూ డివిజన్ ప్రజలు అందరూ కూడా సుఖశాంతిగా ఉండేటట్టు చేస్తాను. అదేవిధంగా తప్పనిసరి నేను ప్రతి కష్టంలో ముందుంటానని చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇంతకుముందుకు వేరే పార్టీ వాళ్ళ కార్పొరేటర్ ఉంటే ఆయన ఏం చేసినారని అనవచ్చు, కానీ ఇక్కడ కార్పొరేటరు, ఎమ్మెల్యే, మినిస్టర్స్ అంతా కూడా మీ పార్టీ వాళ్ళు ఎవరు? మరి తోసి పుచ్చి మీకు ఇవ్వాలంటే మున్ముందుగా 110% మా పార్టీ వాళ్ళే ఉన్నారు. తోచిపుచ్చి ఇవ్వాలంటే వాస్తవానికి ఏంటంటే ఇది
టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమకారుల పార్టీ. ఫస్ట్ పాయింట్, ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఈ పార్టీ. అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏంటంటే ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎవరైతే పార్టీకి కష్టపడుతున్నారు, ప్రజలలో ఉంటున్నారు, ఎవరైతే పబ్లిక్కి వీళ్ళకి ఇస్తే పలానా డెవలప్మెంట్స్ కొనసాగుతాయి, అదేవిధంగా పబ్లిక్లో మమేకమై ఉంటారా లేదా అనే ఉద్దేశంతో అన్నీ ఆలోచించి వారికి పార్టీ టికెట్ కేటాయిస్తారు. కేటీఆర్ గారి మీదుగా మరియు కేసీఆర్ గారి మీద మరియు మా మాధవరం కృష్ణారావు మా గురువు గారి మీద కూడా తప్పనిసరి నాకు ఒక మంచి నమ్మకం ఉంది. నన్ను రాజకీయంగా తప్పనిసరి మున్ముందు నా సేవలు, నేను చేసేటువంటి సేవలు ప్రతి ఒక్కటి కూడా జనాలకు అందిస్తారని నేను భావిస్తున్నాను. మీకు టికెట్ ఇస్తే బాలనగర్లో ఏమి అబ్జర్వ్ చేస్తారు? నేను మొట్టమొదటిగా గత ఎంకేఆర్ ఫౌండేషన్ స్థాపించి 4 years అవుతుంది. ఎంకేఆర్ ఫౌండేషన్ అంటే మాధవరం కృష్ణారావు ఫౌండేషన్. గత కోవిడ్ టైంలో కూడా 66 రోజులు ఏకతాటిగా రోజు 300 నుంచి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. వారికి ప్రతి ఒక్క సౌకర్యం ఇచ్చాము. ఎవరెవరికైతే ఏమేమి అవసరం ఉన్నాయో మస్జిద్లోకి వెళ్ళాం, క్రిస్టియన్స్కి వెళ్ళాం, ఎస్సీలు, బీసీలు, మంగళోళ్ళు, శాఖలోళ్ళు, ప్రతి ఒక్కటి, పంతుళ్ళు, ప్రతి ఒక్కటి మేము ఏ ఒక్కరిని కూడా మరవలేదు. ఎందుకంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అందరికి కూడా అండదండలు మా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా మేము కష్టకాలంలో వారిని ఆదుకోవాలనే మనస్తత్వం మాది. ఎందుకంటే ఇదంతా మాకు నేర్పించింది మా గురుగారు మాధవరం కృష్ణారావు అన్న గారు. సో మేము ఇంకా మున్ముందు చాలా డెవలప్ చేయడానికి కూడా మాకు అవకాశం ఇస్తే 110% బాలనగర్ డివిజన్ని 150 డివిజన్లో కూడా నేను మున్ముందు ఉంచుతాను. ఫస్ట్ ప్లేస్లో ఉంచడానికి నా యొక్క అవకాశం ఉంది. ఇప్పటిదాకా మీ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది. అన్ని పథకాలు, హరితహార పథకము, ఇంకుడు గుంతలు అయితేనేమి, బాత్రూమ్ల విషయంలో అయితేనేమి, ఇవన్నీ పెట్టారు. మరి ఇందులో మీరు పాల్గొన్నారా? పార్టిసిపేట్ ఎలా ఉంది? నేను ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో తప్పకుండా వారి సూచనల మేరకు, పార్టీ సూచనల మేరకు నేను పనిచేస్తాను. హరితారంలో కానీ, అదేవిధంగా మీరు అన్నటువంటి బాత్రూమ్లు కట్టడాలు కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్స్పెక్షన్స్ కానీ, ఎవరికైతే గరీబోలు ఉన్నారో వాళ్ళ గురించి కానీ, ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో మరిన్ని ధరణి పోర్టల్ ఈ విషయంలో కూడా పబ్లిక్ అవగాహన తేవడం కానీ, రెవెన్యూ చట్టంలో అవగాహన తేవడం కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలపై అవగాహన. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా పెద్దవి. ఎక్కడ నీళ్లు లేని చోట కూడా నీళ్లు తెస్తూ మన యొక్క టోటల్ భారతదేశంలో చూస్తే 44% పంటలు ఓన్లీ తెలంగాణలో పండుతున్న మన రాష్ట్రం ఇది. ధనిక రాష్ట్రం. అంటే ధనిక రాష్ట్రం కంటే కూడా గొప్ప విషయం ఏందని చెప్పాలంటే అన్నపూర్ణ రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రం అనొచ్చు మనము. కేసీఆర్ గారి సారథ్యంలో ఈ యొక్క వాటర్ తేవడంతో ప్రతి ఒక్కరు కూడా పంటలు పండిస్తున్నారు, సుఖశాంతులతో ఉన్నారు. అదేవిధంగా పింఛన్ల విషయానికి వస్తే, అదేవిధంగా షాదీ ముబారక్ అంటే, అదేవిధంగా మన ఈ యొక్క ఒంటరి మహిళలే కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్లే కావచ్చు, ప్రభుత్వ పథకాల విధంగా ఆలోచిస్తే మొత్తం భారతదేశానికే మన యొక్క తెలంగాణ ముందు చూపు. తెలంగాణను చూసి భారతదేశం డెవలప్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు ఏవైతున్నాయో మొత్తం భారతదేశంలో అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళని మనం సూచిస్తూ మన యొక్క రాష్ట్రం ఆదేశంగా తీసుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి మీ పేరు వెళ్ళాలంటే, లేకపోతే మీ పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి వెళ్ళాలంటే, మరి ఇక్కడ సర్వేలు కూడా చాలా చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఆ సర్వేలలో మీ పేరు నమోదైంది అనుకుంటున్నారా? ఒకవేళ ఎలా నమోదవుతుంది? 110% నమోదైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను వాస్తవానికి కష్టపడుతుంది గత 35 ఏళ్ళుగా. మా నాన్నగారు కానీ నేను కానీ పాలిటిక్స్లో చాలా కష్టపడుతున్నాం. అదేవిధంగా అన్నిటికంటే ముందు పేరు వెళ్ళిందా అనేది తర్వాత సంగతి. నేను ప్రజల్లో ఉన్నాను. మా కృష్ణారావు అన్నగారి ఆదేశాల మేరకు నేను ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలే కావచ్చు, ప్రతి ఒక్క సొంత డబ్బుతో పేదవారిని ఆదుకోవడం కానీ, కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం కానీ, అదేవిధంగా 3-4 రోజుల కింద మనం చాలా పెద్ద వరద విభోత్సవం కారణంగా మా కళ్యాణ్ నగర్ కావచ్చు, రాజీవ్ గాంధీ నగర్ కావచ్చు, వినాయక్ నగర్ కావచ్చు, నవజీవన్ నగర్ కావచ్చు, మా యొక్క గణేశం గుడి దగ్గర పోలీస్ క్వార్టర్సే కావచ్చు, ఇవన్నీ కూడా మునిగాయి. మేము స్వయంగా వెళ్ళి మా యొక్క ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి పాలు, బిస్కెట్స్, నీరు, పైన్ బిస్కెట్స్, బ్రెడ్స్ వాళ్ళకందరికీ అందించి దాదాపు 500 లీటర్ల పాలు నేను ఒకరోజు అందించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు లేనోళ్ళు కాదు, వాళ్ళు ఉన్నోళ్ళు, కానీ ఆ నీళ్ళల్లో వచ్చి బయటకు వచ్చి వాళ్ళు కొనలేని పరిస్థితి. మనం ఏ రోజైతే ఎక్కడైతే పబ్లిక్కి ప్రాబ్లం ఉందని తెలిసి వాళ్ళు కష్టంలో ఉన్నారని తెలుసుకొని మేము మా ఎంకేఆర్ ఫౌండేషన్ 110% అందుబాటులో ఉండి మా ఫౌండేషన్స్ తరఫున మేము వారిని ఆదుకుంటాం. అదేవిధంగా బాలనగర్ డివిజన్ టోటల్గా చాలామందిని ఆదుకున్నాం. అదేవిధంగా ఇంకొక మున్ముందు కూడా చాలా ఏవైతే మన పిల్లల అనాథ శరణాలయాలే ఉండొచ్చు,
ఉండొచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఇంకెన్నో ఉన్నాయి. అట్లాంటి వాటికి కూడా మా తోచిన వాటికి మేము సాయం చేసాం. నల్గొండ ఫ్లోరైడ్ విషయంలో, వాటర్ ఫ్లోరైడ్ విషయంలో, గవర్నమెంట్ స్కూళ్ళ విషయాల్లో, ఇదే విధంగా ఇంకా చాలా చాలా చేసాం. మా ఎంకేఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి కృష్ణారావు అన్న గారి ఒక ఆదర్శంతో ఇవన్నీ కూడా మేము ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఆయన స్ఫూర్తితోటి మేము ఇవన్నీ సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే కొంతమంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మినిస్టర్లు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. మరి ఈ చిన్న వర్షానికే మరి ఇండ్లలోకి నీళ్ళు వచ్చాయి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టుగా చూస్తూనే ఉన్నాం. మనం అక్కడక్కడ ఎమ్మెల్యేలను కూడా తిట్టారు, స్థానికులను. కేటీఆర్ని కూడా మరి ముషరంబాగ్లో కొంతమంది విమర్శించడం కూడా జరిగింది. మరి ఈ విషయంలో మీ టీఆర్ఎస్ వాళ్ళకి హెల్ప్ చేయటే విధానం ఎలా చూడాలి? వాస్తవానికి ఇది మనం ముందు చూపుగా ఆలోచిస్తే ఇప్పుడు ఇది మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ 6 ఏళ్ల పసికున. వాస్తవానికి మా ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ ఈ పార్టీ 6 ఏళ్ళే మేము అధికారంలో ఉన్నాము. 6 ఏళ్లలోనే చాలా 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 సాధించాము. మిషన్ భగీరథ కావచ్చు, అదే మన యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్సే కావచ్చు, ఇంకా ఎన్నో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ మనం ఈ పథకాలు ఇవన్నీ కాదు, ఇది కూడా డెవలప్మెంట్ విషయంకి వచ్చేసరికి గ్రేటర్ హైదరాబాద్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా చాలా డెవలప్మెంట్ జరిగినాయి. ఈ యొక్క వాటర్ ఫామ్ ఏదైతుందో, వాటర్ స్లమ్స్లో ఏవైతున్నాయో ఇది ఇప్పటి సమస్య కాదు. గత కాంగ్రెస్ గవర్నమెంటే కావచ్చు, బీజేపీ గవర్నమెంటే కావచ్చు, ఇంకా వేరే ఇతర పార్టీలే కావచ్చు, చాలా ఏళ్ళు పరిపాలించాయి. అవి చాలా ఏళ్ళ నుంచి కూడా సమస్యలు అలానే ఉన్నాయి. అదేవిధంగా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలు మేము ప్రతి ఒక్కటి కూడా దాన్ని పరిష్కరిస్తూ వస్తున్నాము. మా కేటీఆర్ గారికి దృష్టికి తీసుకెళ్తున్నాం, కృష్ణారావు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. సమస్య అనేది లేకుండా చేస్తాం. మున్ముందు ఈ యొక్క స్లమ్స్ కానీ, వాటర్ ఫామ్ కానీ, వర్షం కారణంగా ఏవైతే వీళ్ళు ఇంతమంది ఇబ్బంది పడ్డారో ఇవన్నీ కూడా ఏమీ ఉండయి. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో మేము 110% మాకున్నటువంటి సమాచారంగా మేము, ఎందుకంటే పబ్లిక్లో ఉన్నాము, టికెట్ సంపాదిస్తాం, అదేవిధంగా గెలిచి కూడా చూపిస్తాం. అదేవిధంగా 5 ఏళ్ళలో ఈ యొక్క సమస్యలన్నిపై కూడా మేము ఏకతాటిగా పరిష్కరిస్తాం. ఎవరికి కూడా ఏం ప్రాబ్లం లేకుండా మేము ముందుగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. దారం సతీష్, ఈ యొక్క 5 సంవత్సరాలలో ఇప్పుడున్నట్టు కార్పొరేషన్ పీరియడ్లో ప్రజలకు మరి నేను కృష్ణారావు దగ్గర ఈ సహకారం చేశాను, ఒక ప్రభుత్వ పథకాలు అయితేనేమి, సీఎం రిలీఫ్ అయితే మరి చేసిన సందర్భాలు ఏమన్నా? ఇవన్నీ చెప్పుకోవాలంటే వాస్తవానికి కృష్ణారావు గారికి ముందుగా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కృష్ణారావు అన్న అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కూకట్పల్లి నియోజకవర్గం. ఎందుకంటే అన్నగారి దృష్టికి ఏ పని తీసుకొచ్చినా కూడా క్షణాలలో అయిపోతుంది. మేము ఇప్పటికి కూడా 250 నుంచి 260 మంది వరకు ప్రతి ఒక్క రికార్డు కూడా ఉంది నా దగ్గర. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. అదేవిధంగా అన్నగారు ఏ ఆపద ఉంది పలానా వాళ్ళకంటే 110% కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తారు, తనతో ఆయన సహాయం చేస్తారు. లోకల్గా కార్యకర్తలే కావచ్చు, గరీబోలు కావచ్చు, వారికి పెళ్ళికి కావాలంటే కూడా వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ పాపలకు కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే కూడా వాళ్ళకు పెళ్ళికి కూడా సాయం చేస్తారు. పుస్తమెట్టలు ఇవ్వడమే కానీ అలాంటి చాలా చాలా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తారు. సొంతంగా కూడా చాలా ఖర్చు పెడతారు. పార్టీ పరంగానే కాకుండా ఎవరికి కష్టం వచ్చినా నియోజకవర్గంలో తాను ఉన్నాను అంటూ అన్న అంటే పిలిచే వ్యక్తి మా అన్న గురువు మా మాధవరం కృష్ణారావు గారు. మీకు ఒకవేళ వయసు తక్కువనే ఉంది కదా, అంటే 36 అంటారు కదా, మరి వచ్చే ఎలక్షన్లో మీకు ఉంచుతామంటే ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు మీరు? వాస్తవానికి 36 అంటే వాస్తవానికి చాలా పెద్ద ఏజ్. 18 దాటితే ఓటు రైట్ ఇచ్చే మన భారతదేశంలో 36 అనేది డబుల్, 18x2. సో ఇది విషయానికి వస్తే 36 ఏళ్లలో ఈరోజు కార్పొరేటర్ ఇస్తే నేను 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు లేట్ చేసే పని నేను 36 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు చేసే పని నేను ఖాళీ సంవత్సరంలో చేసి చూపిస్తాను. అదేవిధంగా ఇదే మనకు ఆదర్శంగా అన్నగారిని ఆదర్శంగా తీసుకొని మునుముందు కార్పొరేటర్గా నేను చాలా సేవలు అందిస్తాను, చాలా యాక్టివ్గా ఉంటాను. ఇప్పుడు కనుక నాకు ఇస్తే ఇది ఒక మంచి అవకాశం, నన్ను వినియోగించుకుంటే నేను 110% ముందుంటాను. ఏ కష్టకాలంలో అయినా కూడా జనాలను ఆదుకోవడంలో ముందుంటాను. సో ఈ ఏజ్లో ఇస్తే ఇంకా చాలా యాక్టివ్గా చేస్తాను. అదేవిధంగా మా నాన్నగారు నాకు చాలా ఆదర్శం. తను గత 35 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నారు. అతను 63 ఏళ్ళు ఉన్నా కూడా నన్ను 35 ఏళ్ళుగా తన రాజకీయ జీవితంలో అతని కోరిక ఇది. తప్పనిసరిగా మనం ఈ యొక్క రాజకీయంగా ఉండాలనే ఉద్దేశంతో సేవలు చేయడమే కాదు, రాజకీయంగా కూడా ముందుంటాం. అదేవిధంగా రాజకీయంగా ఉంటే ఇంకొన్ని సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ సీట్ని ఆశించడం జరుగుతుంది. ముఖ్య విషయం ఏంటంటే సేవ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పాల ప్యాకెట్లు లేకపోతే 10 బ్రెడ్లు ఇస్తే అందరు సంతోషపడతారు సేవ చేసే విధంలో. ఒకవేళ డివిజన్లో ప్రజానాయకుడు అవుతే డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి 50,000 ఓట్లకు అందరూ కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి. ఒక 2-3 ఇస్తే సరిపోదు, ఒక గల్లీ తిరిగితే సరిపోదు. గెలిచిన నాటి నుంచి ఓడిపోయే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా వివిధ రకాల నడుస్తుంటాయి. మరి వీటిని అబ్జర్వ్ చేశారు మీరు? 110% అబ్జర్వ్ చేసాం. గత 5 ఏళ్ల కింద మా యొక్క జనాభా ఎలక్షన్స్ లెక్క ప్రకారం లెక్క పెడితే 42,000 చిల్లర. సో అప్పటికి 29,000 చిల్లర ఓటు కూడా పోల్ అయ్యాయి. 42,000 చిల్లర కాస్త ఇప్పుడు ఓటింగ్ శాతంగా ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటే 50 నుంచి 55,000 ఓటింగ్ లిస్టు మా యొక్క డివిజన్కి చేరుతుంది. 55,000 కాదు, 1,00,000 ఉన్నా కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటా. ఎందుకంటే ఇప్పుడు నేను సేవా కార్యక్రమాలు ఉంటూనే ఖాళీ బాలనాడు డివిజన్ సేవ చేస్తున్నా. అదే కార్పొరేటర్
అయితే కానీ ప్రభుత్వ యొక్క ఆశీర్వాదం ఉంటే కానీ, మా కృష్ణారావు అన్న గారి ఆశీర్వాదం ఉంటే ఇంకా మున్ముందు ఎంతో మందికి సేవ చేస్తా. రాజకీయంగానే కావచ్చు, వారికి 110% కష్టకాలంలోనే కావచ్చు, ఏ విధంగానే నేను ముందుండే ఆదుకుంటా తప్పనిసరి. ఇప్పుడున్నటువంటి పెద్ద టాక్ ఏంటంటే నిధులు చాలా తక్కువ ఇస్తున్నారు జిహెచ్ఎంసీకి అని. మరి ఇప్పుడున్నటువంటి వ్యవస్థను చూస్తే ఈ యొక్క విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు. నిధులు ఒకవేళ తక్కువ ఉంటే మీరు ఏ రకంగా తీసుకొస్తారు, ఎలా సమకూరుస్తారు? మొట్టమొదటిగా చెప్పాలంటే 119 మంది ఎమ్మెల్యేల మా అన్న కృష్ణారావు గారు లాంటి డైనమిక్ ఎమ్మెల్యే ఎవరు లేరని నా ఉద్దేశం. ఎందుకంటే అన్నగారు ఆదర్శం మాకు. ఉదయాన్నే 6:30కు లేచి అందరికి ప్రజల్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 119 మంది ఎమ్మెల్యేలు తేనటువంటి ఫండ్స్ మా కుకుట్పల్లి నియోజకవర్గానికి కృష్ణారావు అన్న గారు ఇప్పటివరకే తెచ్చారు. అదేవిధంగా 119 మంది నియోజకవర్గాల్లో అన్న ఏ విధంగా అయితే స్టాండర్డ్గా ఉన్నాడో, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లకు లెక్క పెడితే మా బాల్నార్ డివిజన్కి అత్యధికంగా ఫండ్స్ కూడా పెట్టాడు. 400 కోట్లతోటి బ్రిడ్జే శాంక్షన్ కావచ్చు, రిజర్వేరే కావచ్చు, అదేవిధంగా పైప్ లైన్సే కావచ్చు, స్ట్రీట్ లైన్సే కావచ్చు. ఫండ్స్కి ఎటువంటి కొదవ లేదు. ఎందుకంటే కృష్ణారావు నిలబడి మరి కొట్లాడి తీసుకొస్తాడు. అదేవిధంగా మేము కూడా కార్పొరేటర్ అవుతాం కాబట్టి ఫ్యూచర్లో 110% అన్నతో ఉండి ఇంకా మున్ముందు ఎన్నో కొట్లాడి మేము పనులు చేపిస్తాం. డివిజన్ని చాలా అభివృద్ధి బాటలో నడిపిస్తాం. మీకున్నటువంటి ప్రణాళిక ఏంది? ఉన్నటువంటి మురుగు చెత్త చెదారం తీసే విషయంలో అయితేనేమి, మరి చూసినట్టు ఎక్కువ సమస్య నాలా సమస్య ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. ఇంకా పోతే మాస్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ మీది, క్లాస్ కంటే మొత్తం మాసే అని చెప్పొచ్చు గట్టిగా చెప్పుకోవాలంటే. ఇంకా పోతే పారిశ్రామిక కారిడార్, మరి ఈ విషయంలో మార్కెట్ కూడా ఉంది మీకు, అంటే ఎక్కువ కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎలా చేస్తారు? మా డివిజన్లో మొత్తానికి లెక్క పెడితే చాలా స్లమ్ అన్నట్టు మీరు అన్నట్టు స్లమ్ ఉన్నది అండ్ రిజర్వ్ పబ్లిక్ కూడా ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు మన స్లమ్ ఏరియాస్లో ఏవైతున్నాయో మేము వాళ్ళకి ప్రణాళికాబద్ధంగా మేము ఆల్రెడీ ఉన్నాము. అన్నగారు మేము మున్ముందు ఆల్రెడీ ఇప్పటికీ గత 6 ఏళ్ళుగా మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి దాన్ని సగం నిర్మూలించారు. అదేవిధంగా ఇంకా మున్ముందు మాకు అవకాశం ఇస్తే మేము 110% అన్నగారితో తోడ్పాటు అయ్యి ఈ ఉన్న సమస్యలన్నిటి మీద కూడా ఏకతాటిగా కొట్లాడి అన్ని సమస్యలు పబ్లిక్కి పరిష్కరించి మేము చూపిస్తాం. మా టీవీ తరపున బాలానగర్ ప్రజలకు మీరేం చెప్తారు? V3 ఛానల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని మనసు దోచుకున్న ఛానల్ V3. అదేవిధంగా ఎందుకంటే రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ సామాజికంగా వర్గంగా ఏ విధంగా ఆలోచించినా కూడా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటూ నిర్వేక్షంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పబ్లిక్కి ప్రతి ఒక్క ఏమైతే వారి మనసులో ఉందో ప్రతి ఒక్క పబ్లిక్కి తెలుపుతూ ఈ యొక్క ఛానల్ చాలా అందుబాటులో ఉంటుంది. మీ టీవీ తరఫున బాల్నార్కి మేము ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఈ 120 డివిజన్ బాల్నగర్లో అనేక సమస్యలు ఉండే, అది మాధవరం కృష్ణారావు అన్న గారు ఆల్రెడీ ఈ వీటిలను సగానికి పైగా పరిష్కరించారు. అదేవిధంగా మేము కూడా మున్ముందుండి పరిష్కరిస్తాం. అదేవిధంగా తప్పనిసరిగా బాలానగర్ డివిజన్ ప్రజల కోసం ఎలివేలగా 24/7 24/7 అందుబాటులో ఉంటాను. ఏ అర్ధరాత్రైనా మా తలుపు కొట్టవచ్చు. ఏ అవసరం ఉన్నా ఏ కష్టం ఉన్నా మేము మున్ముందుండి ప్రతి ఒక్క ప్రజల కష్టాన్ని తీరుస్తామని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. రెడీ. ఇదండి మరి దారం సతీష్ గారు చెప్పినట్టు విషయాలు. 35 సంవత్సరాలుగా మా ఫాదర్తో పాటు నేను కూడా రాజకీయంలో ఉన్నాను. మాది వైశ్య కమ్యూనిటీ అయినా కూడా వ్యాపారం ఒకటే కాదు, రాజకీయంగా కూడా మేము బలపడాలి. మా నాన్నకు అప్పుడు ఆ రోజున టికెట్ వస్తేనే అనుకోని సంఘటనల వల్ల టికెట్ తీసుకున్నాను, కానీ ఈసారి ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుంది. మాధవరం కృష్ణారావు గారి మీద అయితేనేమి, కేటీఆర్ గారు, కేసీఆర్ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. మా గురించి మరి సర్వేలలో తెలుసు, మా పేరు ఖచ్చితంగా ఉంటుంది. మేము వస్తాము, గెలిస్తే 1 వేలో ఉంటున్నాము. ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తాను. బాలనంగర్ పైన నాకు సమగ్ర సర్వే మొత్తం నాకు తెలుసు, ఏముంది, ఎక్కడెక్కడ ఏముందో, ఏం చేయాలనే విషయాలన్నీ నాకు తెలుసు. కనుక నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తుందన్న ఆశాభావంతో ముందుకెళ్తున్నాను తెలియజేశారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండవ్. ఇష్టమే.